అత్తయ్య గారు మంచినీళ్ళు. చేతులు కడిగావా? కడగలేదు అత్తయ్య గారు. నాకెప్పుడు మంచినీళ్ళు ఇచ్చినా 10 సార్లు చేతులు కడుక్కొని ఇవ్వాలి, అర్థమైందా? నాకేం మంచినీళ్ళు వద్దు, తీసుకుపో. కోళ్ళ దగ్గొస్తుంది, మంచినీళ్ళు తీసుకురా. అత్తయ్య గారు తీసుకొస్తున్నాను. కోళ్ళ తొందరగా తీసుకురా. అత్తయ్య గారు ఒకటేసారి కడుగుతున్నాను, తీసుకొస్తాను. కోళ్ళ ఎక్కడున్నావే? నీళ్ళు తీసుకురా, చచ్చిపోయినా ఉన్నాయి. అత్తయ్య గారు మూడోసారి కడుగుతున్నాను, తీసుకొస్తాను. కోళ్ళ మంచినీళ్ళు తీసుకురా, ఊపిరి ఆగిపోయినట్టుంది. అత్తయ్య గారు ఆరోసారి కడుగుతున్నాను, తీసుకొస్తాను. అమ్మయ్యా 10వ కడిగేశాను. అత్తయ్య గారు మంచినీళ్ళు. మామయ్య గారు ఆ బజ్జీ తినకండి. తినేసానమ్మా. తినేసారా? తినేసానమ్మా. ముందు తిన్న చిన్న బజ్జీల కంటే తర్వాత తిన్న పెద్ద బజ్జీ చాలా బాగుందమ్మా. అలాంటి బజ్జీ నా జీవితంలో ఎప్పుడూ తినలేదమ్మా. మీరే కాదు మామయ్య గారు, మీ వంశంలో కూడా ఎవరు తినుండ్రు. అవునా? ఏం బజ్జీ అమ్మా? ఎలక బజ్జీ. ఎలక బజ్జీయా? ఎలక బజ్జీయే. మీకు బజ్జీలు వేస్తున్నప్పుడు వంటగదిలోకి ఎలకొచ్చింది మామయ్య గారు, దాన్ని కొట్టి పారేద్దామని పక్కన పెట్టాను. ఇంతలో మీ అబ్బాయి ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడుతూ ఆ ఎలకనే వంకాయ అనుకుని బజ్జీ వేసి మీకు ఇచ్చేసాను. కోడల పిల్ల, ఈరోజు కూర నువ్వు వండమ్మా. నాకు కూర వండడం రాదు కదా అత్తగారు. ఎలా వండాలో నేను ఇక్కడి నుండి చెప్తాను, నువ్వు అక్కడ వంట చేసి. సరే అత్తగారు. అత్తగారు నూనె ఎన్ని చెంచాలు వేయాలి? నూనె 4 చెంచాలు వేయమ్మా. కారం 3 చెంచాలు. ఉప్పు 2 చెంచాలు. పసుపు 1 చెంచా. ధనియాల పొడి అది కూడా 1 చెంచాయే. గరం మసాలా 2 చెంచాలు. జీలకర్ర పొడి అది కూడా 1 చెంచాయే. అత్తయ్య గారు కూర రెడీ. 1 చెంచా కూర తీసుకురామ్మా, రుచి ఎలా ఉందో చూస్తాను. రుచి చూస్తారా? చెంచా లేదు అత్తగారు, చెంచాలన్నీ కూరలో వేస్తాను. అత్తమ్మా, నిన్ననే ఇంటికి వచ్చును, పొద్దున్నే పోయి తాగొచ్చినావా? అవును తాగొచ్చిన. పైసలు దొరికినాయి, తాగొచ్చిన. దొరికే పైసలు తందా ఆయనవా? మంచి పని చేసినావు, దా తిందు. ఇంతకు పైసలు ఎక్కడ దొరికినాయి? నీ పర్సులో దొరికినాయి. మేడం మేడం, నా పెన్లాంని ఎత్తి వలిగింది, ఇక్కడ దవాఖాన ఉన్నదో చెప్పు మేడం. మేరకు తెలుగు నయాత, హిందీ హిందీ మేమోలో. ఏమే నీకు హిందీ వస్తుంది కదా, హిందీలో అడుగు. మేడం ఇదే చిరా షాపింగ్ మాల్ కిధర్ హై? గంగా, నాకు మీ బావకి గొడవైంది. మీ బావ ఎక్కడికి పిలిచినా వెళ్ళొద్దు, సరేనక్క? గంగా, ఆల్ఫాకి వెళ్ళి బిర్యానీ తిందాం, వస్తావా? నేను ఎక్కడికి రాను బావా. సల్మా, నువ్వైనా వస్తావా? సరే పదండి. ఉప్మా చేశానండి. ఉప్మా చేస్తే 7 మందికి ఉప్మా చాలా బాగా కుదిరిందండి. బాగా కుదిరితే సంతోషించాలి కానీ అలా ఎక్కిలెక్కలు పెట్టి ఏడుస్తావంటే వెర్రి మొహం. అతడికి ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. ఎంతగాడికి? అదేనండి, నా గోపికి. నీ గోపికి ఇష్టమా? విజిటింగ్ కార్డు ఇచ్చారుగా, అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళి చక్కర వేసుకొని తినిపించినా పో. ఛీ, నేను పతివ్రతనండి. నేను ఒంటరిగా వెళ్తే అతను ఏదైనా తుండ్ర పని చేస్తాడు, అప్పుడు నేను కాదనిలేను. అందుకని మీరే వెళ్లి గోపికి ఇచ్చేసరండి. ఏమిటమ్మా ప్రతిసారి అల్లుడితో గొడవ పడి ఇంటికి వచ్చేస్తుంటావు? మా ఆయన మా బెడ్రూమ్ లో వాళ్ళ నాన్నగారి ఫోటోకి దండేసి పెట్టుకున్నారు. నేను మీ ఫోటోకి దండేసి పెడతానంటే ఆయన ఒప్పుకోలేదు, అందుకే గొడవ పడి వచ్చేసాను. Like, comment and subscribe.